రైతు భరోసాపై రాష్ట్ర రైతాంగంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన విధి విధానాలేంటి, కేబినెట్ ఏమి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజా ప్రతినిధులు సైతం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక పెట్టుబడి సాయం సహా 22కు పైగా అంశాలు ఇవాల్టి కేబినెట్ భేటీ ముందుకు రానున్నాయి. మరి మంత్రివర్గం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందోనన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. తెలంగాణ రైతాంగం మంత్రివర్గం వైపు ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. తమకు అందాల్సిన పంట సాయం, రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చెప్తారో అన్న ఉత్సుకత వాళ్లను వెంటాడుతోంది. దాదాపు 22 అంశాలతో కూడిన ఎజెండాలో సివిల్ సప్లైస్, ఇరిగేషన్, మున్సిపల్, R&B శాఖల నుంచి వచ్చిన ఫైళ్లతో పాటు వ్యవసాయ శాఖ నుంచి రైతు కూలీలకు సంబంధించిన 2 దస్తాలు కేబినెట్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాటి సంగతి అటుంచి రైతు భరోసాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాగా ఈసారి రైతులకు అందే సాయం ఎకరాకు కేవలం 6,000 మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గానికి ఉపసంఘం మొత్తం 3 రకాల ప్రతిపాదనలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. వీటిపై చర్చించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనవరి 14 నుంచి అమల్లోకి రాబోతున్న రైతు భరోసా పథకానికి సుమారు 5,500 కోట్ల నిధులతో ఒక దస్త్రం కేబినెట్ విభాగానికి చేరినట్లు తెలుస్తోంది. ఎకరాకు 6,000 చొప్పున చెల్లించే విధంగా ఈ ప్రతిపాదన అన్నట్లు సమాచారం. ఈసారికి ఇలా కానిచ్చి వచ్చే సంవత్సరం నుంచి దఫాలుగా రొక్కం పెంచుతూ వచ్చే ఎన్నికల నాటికి 7,500కు చేర్చాలన్నది పాలకుల వ్యూహం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే పంట సాయం అందనుందని సీఎంఓ వర్గాల కథనం. లబ్ధిదారులపై గ్రామ సభల్లో నిర్ణయం జరగనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే లీకులు ఇస్తూ వస్తుంది. ఇక గతంతో పోలిస్తే ఈసారి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల బోగట్ట. అది 40% పైగా పడిపోనున్నట్లు వినికిడి. ఎండోమెంట్, వక్ఫ్, ఎన్ఆర్ఐలకు చెందిన సుమారు 40,000 ఎకరాల భూములను మినహాయిస్తే ఇక మిగిలేది దాదాపు 130,000 ఎకరాల సాగు భూమి మాత్రమే. ఆ భూములకే పంట సాయం అందనున్నట్లు అధికారిక వర్గాల ఉవాచ. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతాల లబ్ధిదారుల జాబితాలో భారీ కోత పడే ఛాన్స్ ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన విధిస్తే సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలోని 14 నియోజకవర్గాల్లో సైతం బెనిఫిషియరీస్ నెంబర్ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. అందుకే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతు భరోసా కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిన గైడ్ లైన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకత్వంతో పాటు రాష్ట్ర రైతాంగం యావత్తు ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఇక రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం ప్రకటించే మరో ప్రతిపాదనను సైతం వ్యవసాయ శాఖ మంత్రివర్గం ముందు పెట్టింది. అదే సమయంలో పౌర సరఫరాల శాఖ ద్వారా జారీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డులపై కూడా మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు, అలాగే బాపుఘాట్ దగ్గర కృష్ణానదికి తరలించే కీలకమైన అంశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాక మున్సిపల్, ఇరిగేషన్, R&B, రెవెన్యూ, ఇతర శాఖల నుంచి దాదాపు ఒక 22 ఫైళ్లు సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగానికి చేరినట్లు సమాచారం.